తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీలో రేపు జరగనున్న బలపరీక్షకు ముందే ప్రతిపక్షం అన్నాడీఎంకే నిలువునా చీలిపోవడం ఖాయమైంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిపై సీనియర్ నేతలు తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి 30 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. ఈ పరిణామాల వేళ అన్నాడీఎంకే చీలిక వర్గంతో సీఎం విజయ్ సమావేశమయ్యారు. తమిళనాడులోని విజయ్ నేతృత్వంలో టీవీకేకు సొంత బలం చాలకపోయినా ఇతర పక్షాలతో కలిసి అధికారం చేపట్టిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బుధవారం అసెంబ్లీలో జరగనున్న బలపరీక్షకు ముందు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకేలో చీలిక మొదలైంది. పళనిస్వామి వైఖరిని నిరసిస్తూ మాజీ మంత్రి సివి షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అన్నాడీఎంకే బద్ధశత్రువైన డీఎంకేతో పళనిస్వామి చేతులు కలిపారని షణ్ముగం సంచలన ఆరోపణలు చేశారు. విజయ్ నేతృత్వంలోని టీవీకేను అధికారానికి దూరం చేసేందుకే ఈ రహస్య ఒప్పందం జరిగిందని మండిపడ్డారు. అన్నాడీఎంకేను స్థాపించిన ఆశయాలకు పళనిస్వామి తూట్లు పొడిచారని, మళ్లీ అమ్మ జయలలిత పాలన రావాలంటే విజయ్కు మద్దతు ఇవ్వడమే సరైన మార్గమని తాము భావించినట్లు షణ్ముగం స్పష్టం చేశారు. మరోవైపు అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ సమావేశమయ్యారు. అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న షణ్ముగం ఇంటికి విజయ్ వెళ్లారు. అక్కడ తనకు మద్దతు ప్రకటించిన అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలను సాలువాలు కప్పి సత్కరించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 47 స్థానాల్లో గెలుపొందింది. టీవీకేకు మెజారిటీ లేనందున ఆ పార్టీకి మద్దతివ్వాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సివి షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక శిబిరం పెట్టారు. అయితే టీవీకేకు డీఎంకే కూటమిలోని పార్టీలు అండగా నిలవడంతో షణ్ముగం వర్గం అవసరం పడలేదు. ఇప్పటికీ విడిగా ఉంటున్న ఈ వర్గంతో పళనిస్వామి పలుమార్లు చర్చించినా ఫలితాలు కనిపించలేదు. పళనిస్వామి అన్నాడీఎంకే నాయకత్వ బాధ్యతలు వదులుకోవాలని, శాసనసభాపక్ష నేతగాను ఉండొద్దని షణ్ముగం వర్గం వాదిస్తోంది. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పళనిస్వామి వెంట ఉన్నారు. విడిగా ఉన్న 30 మంది ఎమ్మెల్యేల వర్గం తమ పక్షనేతగా ఎస్పీ వేలుమణి ఉండాలని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ ఇచ్చారు. మరోవైపు చీలిక వర్గంపై పళనిస్వామి వర్గం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. సొంత జిల్లాల్లో పార్టీని గెలిపించని వారు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించింది. పొత్తుల విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు పళనిస్వామికి మాత్రమే ఉందని స్పష్టం చేసింది. అసెంబ్లీలో అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా పళనిస్వామి కొనసాగుతారని వెల్లడించింది. బలపరీక్షలో టీవీకేకు అనుకూలంగా ఓటు వేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వానికి మద్దతు తెలిపే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు కూడా వెనుకాడబోమని తేల్చి చెప్పింది. అన్నాడీఎంకే అంటే కొందరు ఎమ్మెల్యేలు మాత్రమే కాదని, లక్షలాది కార్యకర్తల బలమని, వారంతా పళనిస్వామి వెంటే ఉన్నారని పేర్కొంది. డీఎంకేతో రహస్య పొత్తు అనేది కేవలం వదంతులు మాత్రమే అని వెల్లడించింది. అటు అన్నాడీఎంకే చీలిక వర్గం నేత షణ్ముగం ఆరోపణలను డీఎంకే సైతం ఖండించింది. తన సొంత పార్టీని చీల్చుకోవడానికి కారణాలు వెతుక్కుంటూ షణ్ముగం ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలని షణ్ముగం ముందే నిర్ణయించుకున్నారని, ఆ నిర్ణయాన్ని సమర్థించుకోవడానికే తమ పార్టీపై బురద జల్లుతున్నారని డీఎంకే కార్యదర్శి ఆర్ఎస్ భారతి తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పార్టీ వైఖరిని స్పష్టం చేశారని భారతి గుర్తు చేశారు. శాసనసభలో డీఎంకే ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా పనిచేస్తుందని అప్పుడే ప్రకటించామని చెప్పారు. డీఎంకే అన్నాడీఎంకే పొత్తు అంశంపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని భారతి స్పష్టం చేశారు. ప్రస్తుత పరిణామాలు 1987లో ఎంజీఆర్, 2016లో జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో వచ్చిన చీలికలను గుర్తు చేస్తున్నాయి. మరి పార్టీపై పళనిస్వామి తన పట్టు నిలబెట్టుకుంటారా లేదా అన్న అంశం ఆసక్తికరంగా మారింది.